శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే 12 మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు. సహజంగా ఒక సంవత్సరంలో 2 రాశులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది రాశిత్రయ సంచారం అంటారు. అంటే కొంత భాగం 14 మే వరకు వృషభ రాశిలో సంచరించాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 అక్టోబర్ నుండి మళ్ళీ 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వావసు నామ సంవత్సరంలో 3 రాశులలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రాశులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే. అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. 100కి 100% ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా 3 రాశులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము, అనర్థాలు జరగడము, రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఊహించినటువంటి సంఘటనలు, తుఫానులు, వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహణాలు, వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అయితే సరే, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను. మిథున రాశి జాతకులకు అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి ఉంటున్నాడు, సంచరిస్తున్నాడు. కనుక ఈ 47 రోజులు దాదాపుగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ అంటే 47 రోజులు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ 47 రోజుల లోపల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయంపై మనము మనస్సు నిలిపినట్టయితే గోచార రీత్యా కర్కాటక రాశి, మిథున రాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానము విద్యాస్థానము, వాక్కు స్థానము, ధనస్థానము. కనుక ఈ స్థానంలో సంచరించడము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. అంటే మంచి పనులు చేస్తారు, నలుగురికి సహాయపడతారు, స్నేహితుల యొక్క సహాయాన్ని పొందుతారు, స్నేహితులకు సహాయం చేస్తారు, నీడీ పర్సన్స్ కూడాను మీరు సహాయం చేస్తారు. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత మీకు తోచిన లెవెల్ లోపల మీరు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫ్రెండ్ సర్కిల్లో మీరు మంచి పేరును సంపాదిస్తారు. బంధువర్గంలో సహాయ సహకారాలు అందుతాయి. వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక శుభకార్యముల వలన ధన వ్యయం ఉంది. అంటే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు చేయడం మూలకంగా డబ్బు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మంచి పనులు చేయడం మూలకంగా కలిగేటువంటి సంతోషం అనేటువంటిది అనన్య సామాన్యమైనటువంటిది. కాబట్టి మీరు మంచి పనులు చేయడం మూలకంగా
సంతృప్తిని పొందుతారు. రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరితో కూడాను సౌఖ్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆనందదాయకమైనటువంటి ఒక స్థితిని పొందుతారు. సౌఖ్యంగా ఉంటారు. మాటలతో అంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పరపతితో పనులు చాలా నెరవేరుతాయి. ఇది చాలా మీకు ముఖ్యమైనటువంటి విషయం. మాట పలుకుబడి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు ఒక్క మాట చెప్పడంతోనే చాలా పనులు మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి వృత్తి లోపల ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. స్త్రీల మూలకంగా పనులు నెరవేరుతాయి. చదువుకునేటువంటి దశలో ఉన్నటువంటి వాళ్లకు అంటే విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉన్నత విద్యకై వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నలుగురి లోపల మీకు ఉన్నటువంటి స్టేటస్ అనేటువంటిది చాలా పెరుగుతుంది. ఈ విధంగా ఈ 47 రోజులు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశి సంచారం మూలకంగా గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. కాబట్టి ఈ 47 రోజులను మీరు బాగా అనుకూలంగా దీన్ని మోల్డ్ చేసుకున్నట్టయితే నేను చెప్పిన దానికంటే కూడాను ఇంకా 2 రెట్లు మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని వినియోగించుకోండి. గురుగ్రహము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమయ్యి సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క ఒక అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.